ప్రోటీన్, ఫైబర్ రెండు పుష్కలంగా ఉండే అలసందకాయలతోటి కూర ఎలా చేయాలో చూద్దాము. కొన్ని ప్రాంతాల్లో వీటిని అలసంద చిక్కుడని, బొబ్బరి చిక్కుడని, ఇంగ్లీష్లో అయితే లాంగ్ బీన్స్ అని అంటూ ఉంటారు. ముందుగా వీటిని బాగా కడిగి అరంగుళం ముక్కల కింద కట్ చేసుకుని పక్కనుంచుకోండి. స్టవ్ మీద ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని వేడయ్యాక పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఉల్లి ముక్కలు ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు వేయించుకొని ఇందులోకి కట్ చేసుకున్న అలసందకాయల్ని వేసుకొని కలుపుకుంటూ ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. అలసందకాయలు మగ్గాక టమాటా ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలాని వేసుకొని కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని మగ్గించుకోండి. కూర ఉడకడం కోసం ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకోండి. కూర ఈ విధంగా దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.